నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద శనివారం అమావాస్య సందర్భంగా కీర్తిశేషులు కోమరవెల్లి వీరమ్మ రామయ్య దంపతుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగనూరి సత్యనారాయణ. మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని ప్రతి అమావాస్య రోజున అన్నదానం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోమరవెల్లి వీరేశం, రమేష్, సురేష్ పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజు ఒక విధంగా ఏ విధంగానన్నా బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, అమావాస్య అన్నదానమే కానీ, పున్నమే కానీ, మాస శివరాత్రి కానీ ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్లో అన్నదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమావాస్య అన్నదానం నెలకొల్పి గజ్వేల్ పట్టణంలో 63వ నెల మా కొమరవెల్లి రమేష్ అన్న, సురేష్ అన్న 6 నెలల నుంచి కూడా మేము నెల పెడతామంటే వాళ్ళకి అవకాశం దొరకలే. ఈరోజు వారికి ఆ దేవదేవుడు అవకాశం కల్పించినందుకు కొమరవెల్లి రామయ్య వీరవ్వ గారి జ్ఞాపకార్థము కొమరవెల్లి వీరేశం గారు, భారతమ్మ గారు కొడుకు కోడలు వారి ద్వారా వారి మన్మడులైనటువంటి కొమరవెల్లి రమేష్ గారు, కొమరవెల్లి సురేష్ గారు, వారి బాబాయ్ అయినటువంటి వెంకటయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే పితృదేవతలకు మోక్షం అనేది కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే కొందరు ఏంటంటే ఆగమాగము పిండాలు పెట్టుడు, ఆగమాగం ఇచ్చేసుడు, వాళ్ళకు దశదిన కర్మలు సరిగ్గా జరిపినట్టయితే వాళ్ళు ఏదో ఒక రూపకంగా కళ్ళలో కనిపించడము, పిల్లలకు దిష్టి అనేది అలాంటి ఎన్నో ఇబ్బందులు కలుగుతుంటాయి. మనం ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అపశకనం జరుగుడు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. కనుక మనము ఆ పితృదేవతలకు అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే తల్లిదండ్రులు